ఈ రోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. 35 ఏళ్ల వయసు వచ్చిన లైఫ్ లో సెటిల్ అవ్వక ఏదో ఒక పని చేసుకుందాం అని చెప్పి సిటీకి వెళ్ళి అక్కడ కూడా సెట్ అవ్వక నిజం చెప్పాలంటే ఓడిపోయి ఇంటికి తిరిగి వస్తే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్న ఒక కొడుకు తన అమ్మతో కలిసి ఒక సినిమా తీయాలని చెప్పేసి డిసైడ్ అయితే ఆ ప్రయాణం మిమ్మల్ని నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, చివరిలో కంటతడి కూడా పెట్టేస్తుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే జీ ఫర్ గ్యాప్. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని సినిమా చూస్తున్నాడు కానీ హీరోకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులోనూ హీరో వయసు కూడా చాలా పెద్దది, అంటే 35+ అనమాట. అందులోనూ హీరో పక్కన ఏంటంటే హీరో గర్ల్ ఫ్రెండ్ కూర్చొని సినిమా చూస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు మనోడికి బ్రేకప్ చెప్పి దొబ్బేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరో 10 సంవత్సరాల క్రితం సిటీ వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఏ పనిలో సెట్ అవ్వక ఏమీ చేతకాక అలా మిగిలిపోయాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది అనమాట, చూడు నీకు నాకు సెట్ అవ్వదు, అందులోనూ నువ్వు దేంట్లో సెట్ అవ్వట్లేదు, బ్రేకప్ అని చెప్పేసి తన దారిని తాను వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అందులోనూ హీరోతో పాటు చాలా మంది రూమ్ లో ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉన్నారు. హీరో కంటూ మిగిలింది కేవలం ఒకే ఒక్క ఫ్రెండ్. అతను కూడా హీరో దగ్గరకు వచ్చి, సరేరా మామ, నాకు వేరే చోట ఉద్యోగం వచ్చేసింది, నేను కూడా లైఫ్ లో సెటిల్ అయిపోయాను మామ, నాకంటూ ఒక నెల చేయదు, నాకంటూ ఒక పని ఉందని చెప్పేసి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఎప్పుడు అనగా మన సిటీకి వచ్చాము, ఇంతవరకు ఒక పనిలో కూడా సెట్ అవ్వలేదని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటాడు. అందులోనూ హీరో చేతిలో రూపాయి కూడా ఉండదన్నమాట. ఎందుకంటే హీరో ఫిక్స్ అయిపోతాడు తిరిగి ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి. కాకపోతే చేతిలోనేమో ఛార్జీకి డబ్బులు ఉండవు. ఏంటని చెప్పేసి చూస్తే ఇంట్లో అమ్మటానికి, అంటే రూమ్ లో అమ్మటానికి ఎటువంటి వస్తువులు ఉండవు. ఇలా కాదని చెప్పేసి ఉన్న బుక్స్ అన్ని అమ్మేస్తాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ఊరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. దాంతో హీరో వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏంటంటే షాక్ అయిపోతారనమాట. వీడేంటి సడన్ గా వచ్చాడు అని చెప్పేసి. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఒక బ్యాండ్ లో పనిచేస్తూ ఉంటాడు. అందులోనే హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంది. హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరో చెప్తాడు అనమాట, ఏంట్రా నువ్వు వచ్చేసావని చెప్పి అడిగితే హీరో ఏమంటాడంటే, సిటీలో బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది, అందులోనూ ఏ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఏ జాబ్ ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, అందుకనే మంచి జాబ్ చూసుకోలేకపోతున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నీ వయసు ఎంత తెలుసా, నీ వయసులో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ హ్యాపీగా ఉంటున్నారా, నువ్వేంట్రా అంటే ఇప్పటికి కూడా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చి ఏమంటాడంటే, నువ్వే కదా నాన్న చెప్పింది నాకు, నువ్వు నచ్చకపోతే వచ్చేయని చెప్పి అన్నావు కదా, అందుకే వచ్చేసాను, ఇక్కడే ఉంటానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే నేను క్యాజువల్ గా చెప్పాను రా, నువ్వు దాన్ని సీరియస్ తీసుకున్నావు అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న బాధపడతాడు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే ఏం మాట్లాడలేకపోతుంది. అందులోని హీరో ఏమంటాడంటే, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, జాబ్ వచ్చినా వచ్చిందని చెప్పేసి అంటంతో అందరూ సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. అందులోనూ హీరో వాళ్ళ చెల్లెలకి ఏంటంటే ఓ పక్క క్యాబ్ డ్రైవర్ గా చేస్తూనే మరో పక్క తనకి ఏంటంటే తన ఫ్రెండ్ తో కలిసి జిమ్ స్టార్ట్ చేసి దాని మీద బిజినెస్ చేయాలని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలకి కోరిక. కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ గా వీక్ కదా, అందుకని తన ఇంట్లోనే జిమ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని వాళ్ళ చెల్లెలు తీసుకెళ్లి డ్రాప్ చేస్తుంది. హీరో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, అంతా బాగుంది బాబు, నీ వయసు కొంచెం పెద్దోడు కదా, నువ్వు నీ వయసుకి ఇక్కడ చేసే ఉద్యోగానికి సెట్ అవుదని చెప్పేసి వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు. దాంతో హీరో బాధపడతాడు. అయినా సరే హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, తనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని చెప్పేసి అతను నీకు ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పేసి హీరోని అక్కడ తీసుకెళ్తాడు. కాకపోతే వీళ్ళు వెళ్ళిన కరెక్ట్ టైంకి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. దాంతో హీరో వాళ్ళ నాన్న కనిపిస్తుంది అనమాట, అనవసరంగా వచ్చినామో ఈ టైంకి అని చెప్పేసి. అయినా సరే హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏంటంటే కూర్చొని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న చెప్తాడు అనమాట, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, కొంచెం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఏదైనా ఉద్యోగం చూడొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూడా సరే చూస్తాలే దాన్ని ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న కూడా సరే ఏదైనా ఉంటే చెప్పని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏమంటాడంటే, అలా ఎలా వెళ్ళిపోతావు, ఇంట్లో కాఫీ తదిగనని చెప్పేసి తన భార్యకి చెప్తాడు. దాంతో తన భార్య కోపం వచ్చేసి ఒక్క తను తంతుంది. దాంతో మనోడికి మొహం నిండా కట్లేసి అంబులెన్స్ లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ నాన్న అనుకుంటాడు అనమాట, సరే మనోడు వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే చెప్తాడులే అని చెప్పేసి వచ్చేస్తారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఒక టీవీ ఛానల్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందులోని హీరోయిన్ పని ఏంటంటే డాక్యుమెంటరీస్ తీయడం అనమాట. సో ఒరిజినల్ గా డాక్యుమెంటరీస్ తీస్తే ఆ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ కి సడన్ గా హీరో కనిపిస్తాడు. అందులోని హీరోయిన్ ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారనమాట. హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఎప్పుడు వచ్చాను అని చెప్పేసి. దాంతో హీరో కూడా వచ్చాను 2 days అవుతుందని చెప్పేసి అంటాడు. ఏ ఉద్యోగం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. చేస్తున్నాను, ఒక పెద్ద కంపెనీలో చేస్తున్నాను, అమ్మ నాన్నకి బాగలేదు కదా అని చెప్పేసి వచ్చాను, అందుకని మెడిసిన్స్ కొనడానికి క్యూలో నిలబడ్డానని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా నువ్వు మామూలుడు కదని చెప్పేసి హీరో దగ్గర నెంబర్
చేసుకుంటుంది. సరే తర్వాత కాల్ చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఇంట్లో అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఒక అదిరిపోయే విషయం చెప్తాడు. ఒరే నీకు జాబ్ వచ్చిందిరా ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అని చెప్పేసి అంటంతో అందరూ ఏమనుకుంటారంటే హీరో ఎగిరి గంతేస్తాడని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు నాన్న అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయన కూడా కోపంతో నా వల్ల కాదురా బాబు నీ జీవితాన్ని బాగు చేయడం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అడుగుతుంది కాదురా నీకు ఏదైనా పని ఇష్టమైతే చెప్పరా బాబు అదే చేసుకుంది కానీ కాకపోతే నీకు పెళ్లి చేయాలి అందులో నీకు పిల్లలు ఉండాలి అవన్నీ జరగాలంటే ముందు నువ్వు పనిలో సెట్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే కింద దాక్కుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారు. మనోడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడంటే కొంచెం గిల్టీగా ఉంటుంది కదా అందుకని తాక్కుని ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ కూడా అర్థం చేసుకొని సరే రా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఒక మసాజ్ చైర్ ఉంటుంది అనమాట. ఆ చైర్ లో వాడు పడుకొని ఈ మసాజ్ చైర్ అంటే నాకు భలే ఇష్టం రా ఎంత బాగా మసాజ్ చేసేదో చూడు ఒకటి కొనుక్కోవాలరా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎంత అండి చైర్ అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పిన రేటు విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే భయంకరమైన రేట్ అనమాట. దాంతో హీరో కూడా సైలెంట్ గా వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోకి సడన్ గా హీరోయిన్ మెసేజ్ చేస్తుంది అనమాట. వెంటనే హీరో కూడా హీరోయిన్ వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఇద్దరు ఒక చోట భోజనం చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ చెప్తుంది అనమాట నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది పాపం 10 సంవత్సరాలు ట్రై చేసామంట కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా తెలిసిపోయింది అని చెప్పేసి అవును ఎంతగానో ట్రై చేశాను మంచి ఉద్యోగం దొరకలేదు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు చివరికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ అడుగుతాడు అనమాట మరి నీ సంగతి ఏంటి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏముంది పెళ్ళైంది నాకు ఒక అబ్బాయి పుట్టాడు కాకపోతే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడు నా అని చెప్పేసి. అందులో హైలైట్ ఏంటంటే హీరో హీరోయిన్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాకపోతే అది చిన్నపిల్లల లవ్ అని చెప్పేసి ఇద్దరు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను డాక్యుమెంటరీ షో కండక్ట్ చేస్తున్నాను ఛానల్లో కాకపోతే ఒక సైనికుడు గురించి తీయమన్నారు కానీ సగం తీసిన తర్వాత ఆ సైనికుడు మరణించాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఓ పని చేస్తే నీ గురించి నేను డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు నా గురించి ఏం చేస్తావు అని చెప్పేసి అంటాడు. లేదు నువ్వు పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళావు కదా అందులోనూ 10 సంవత్సరాలు అక్కడ పోరాడొచ్చావు కదా నీ గురించి చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో మైండ్ సెట్ ఏంటంటే తను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అందులోనే హీరోయిన్ కూడా అబద్ధం చెప్పాడు కానీ ఇదే విషయాన్ని డాక్యుమెంటరీ తీసి ప్రపంచం మొత్తానికి చూపిస్తానంటే హీరో ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు నీకు కొన్ని అవకాశాలు వస్తాయి కదా అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరో డ్రీమ్ ఏంటంటే ఒక సినిమా దర్శకుడు అవ్వాలన్నమాట. కాకపోతే తానేంటంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాకపోతే ఏది వర్కౌట్ అవ్వలేదు. మరి నువ్వు కథలు రాసావా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. ఎన్నో కథలు రాశానని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏంటంటే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ తీస్తే ఖచ్చితంగా తనకు అవకాశం వస్తుందని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తానేంటంటే ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో రాసిన స్క్రిప్ట్ కింద పడుతుంది అనమాట. దాన్ని మొత్తం హీరో వాళ్ళ అమ్మ చదువుతుంది. హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఆ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోని ఏమంటుందంటే మరి డాక్యుమెంటరీ చేద్దామని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే నాకు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మను ఒక 2000 అడుగుతాడు అనమాట. అమ్మ కొంచెం 2000 కావాలని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా ఇస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వచ్చేసి డాక్యుమెంటరీ షూట్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా క్యాజువల్ గా చెప్తూ ఉంటాడు తను ఎలా కష్టపడ్డాడు సిటీ వెళ్ళిన తర్వాత ఏం జరిగాయి అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటాడు. వీళ్ళు కూడా క్యాజువల్ గా షూట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా 2000 అదే మళ్ళీ డబ్బులు తిరిగేసి నీ ఖర్చులు కొంచుకోమ్మా అని చెప్పేసి డాక్యుమెంటరీలో బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోతుంది. అందులో నా డబ్బులు తీసుకొని చూస్తే అందులో 1500 ఉంటాయి అనమాట. 500 హీరో దొబ్బేశాడు. సర్లే అని చెప్పేసి వదిలేస్తుంది. ఆ తర్వాత హీరోని క్యాజువల్ గా షూట్ చేస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరినీ అడుగుతూ ఉంటుంది అనమాట. హీరో ఎలా కష్టపడేవాడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి. బయట ఉన్న వాళ్ళు మాత్రం హీరోని తిడుతూ ఉంటాడు. వాడు ఏం పని చేయడు పెద్దగా తిరుగుతూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే కొంతమంది మాత్రం చాలా కష్టపడుతూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నని హీరో వాళ్ళ చెల్లెల్ని అడిగితే వాళ్ళు కూడా హీరోని తిడుతూనే ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ మాత్రం నా కొడుకు చాలా మంచోడు మంచి టాలెంట్ ఉన్నాడు తనకు టైం కలిసి రావట్లేదు అంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోనికి తెలిసేది ఏంటంటే హీరో వాళ్ళ అమ్మకు కూడా మంచి డాన్సర్ అవ్వాలని చెప్పేసి జీవిత లక్ష్యం అనమాట. అందులోనూ సిటీలో మంచి ఇన్స్టిట్యూట్ లో తనకి ఆఫర్ కూడా వచ్చింది. కాకపోతే పెళ్ళైంది కాబట్టి తను అన్ని సాక్రిఫైస్ చేసి ఇలా ఉందని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అందులోనూ హీరో వాళ్ళ అమ్మే ఉంటుందంటే మనకి చాలా జీవిత లక్ష్యాలు ఉంటాయి అమ్మా కాకపోతే మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మనం కొన్ని వదులుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తీసిన ఫుటేజ్ మొత్తం తీసుకెళ్లి వాళ్ళ బాస్ కు చూపిస్తే వాళ్ళ బాస్ కోపడతాడు అనమాట. ఏముంది ఇందులో వాడు ఏం సాధించాడని చెప్పేసి నువ్వు తీసావు చూస్తున్న నాకే బోరు కొడుతుంది అందులోనూ ప్రతి ఒక్కళ్ళు వాడిని తిడుతూ ఉన్నారు ఇది ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి తనకు డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి లైఫ్ అంబిషన్ అండి తను చాలా స్టోరీస్ రాశాడు
ఉంటాడు. అందులో ఏదన్నా షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసి ఈ డాక్యుమెంటరీలో యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనడంతో ఆయన కూడా సరే ఏదో ట్రై చేయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. నువ్వు షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే తీయాలని నాకు కూడా ఉంది, దానికి చాలా డబ్బులు అవుతాయి, అందులో కెమెరామెన్ కావాలని చెప్పేసి అంటంతో డాక్యుమెంటరీ తీసే కెమెరామెన్ నేను చేస్తానని చెప్పేసి వస్తాడు. ఎందుకంటే మనోడికి కూడా సినిమా కెమెరామెన్ అవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంది, కానీ సర్వైవ్ అవడానికి మాత్రం ఇందులో పనిచేస్తూ ఉన్నాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తే మరి డాక్యుమెంటరీ ఎవరు తీయాలని చెప్పేసి అంటంతో నువ్వే తీసుకో అని చెప్పేసి ఆ కెమెరామెన్ అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులో నువ్వు ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే ఇప్పుడు హీరోకి డబ్బులు కావాలి కదా, అందుకని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంట్లో చెప్తాడనమాట ఇలా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి కోపం వచ్చేస్తుంది. ఏదో ఒక పని చేసుకోవాలంటే నువ్వు మాత్రం ఇలా చేస్తావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో నమ్మకం ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడో చోట అవకాశం వస్తుంది, అది కూడా ఏదో ఒక ఫెస్టివల్ కి షార్ట్ ఫిల్మ్ పంపిస్తే చాలా మంది చూస్తారు, తనకు అవకాశం ఇస్తారని చెప్పేసి హీరో అనుకుంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. వీడేమో తీయాలంటున్నాడు, మరి డబ్బులు లేవు కదా అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సరే ట్రా అని చెప్పేసి ఆ కబోర్డ్ ఓపెన్ చేయని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ తెరువురా అని చెప్పేసి అంటే హీరో కూడా సరే అని చెప్పేసి బుక్ తెరుస్తాడు. అందులో డబ్బులు ఉంటాయి. అమ్మా ఇంత డబ్బులు నీకు ఎక్కడివమ్మా అని చెప్పేసి అంటంతో ఏముంది దాచిపెట్టాను మన కుటుంబం కోసం, అందులోని చెల్లెలి పెళ్లి కోసం అని చెప్పేసి అంటంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత డబ్బు తీసుకుని షార్ట్ ఫిల్మ్ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొస్తాడు. అందులోనూ హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే యాక్టర్ గా చేస్తా అని చెప్పేసి ఒప్పుకుంటుంది. కాకపోతే ఇంకొక యాక్టర్ కావాలన్నమాట. ఎవరు అని చెప్పేసి చూస్తున్నప్పుడు హీరోకి తెలిసిన ఒక యాక్టర్ ఉంటాడు అనమాట. తను చిన్నప్పుడు తనకు తెలుసు, కానీ ఇప్పుడు తను ఒక పెద్ద యాక్టర్ అయిపోయాడు. ఇప్పుడు అతను కాల్ చేస్తే వస్తాడో లేదా అని చెప్పేసి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి చూస్తే తాను బిజీగా ఉన్నా అని చెప్పేసి అంటాడు. నిజం చెప్పాలంటే అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు అనమాట. తనకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే సరే బిజీగా ఉన్నారు కదా వద్దని చెప్పేసి అంటంతో నేను బిజీగా ఉన్నాను అన్నాను, కానీ మీకు ఎవరైనా చెప్పానా మీకోసం నేను వస్తా అని చెప్పేసి ఆయన కూడా వస్తాడనమాట. హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఆ యాక్టర్ అంటే చాలా ఇష్టం. వచ్చిన తర్వాత ఎంతో రెస్పెక్ట్ గా చూసుకుంటూ ఉంటుంది. అందులోని వీళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ తీయడం స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ చెల్లెలే వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందులోని హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే యాక్టర్ తో సెల్ఫీ కూడా దిగుతుంది అనమాట. ఎందుకంటే తను చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తాడు, అందుకని ఇలాంటి వ్యక్తితో నేను యాక్ట్ చేస్తున్నానని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతుంది. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఇల్లు మొత్తాన్ని స్టూడియో చేశారు కదరా అని చెప్పేసి కోపంగా నుంచొని చూస్తూ ఉంటాడు. మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంటరీలో ఏదో ఒక చోట యూజ్ అవుతుందని చెప్పేసి. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. అందులో హీరో వాళ్ళ అమ్మ అయితే యాక్టింగ్ ఎరగదీసేస్తుంది. ఆ తర్వాత అందరూ బాగా పనిచేసుకున్నప్పుడు సడన్ గా అప్పుడప్పుడు మాత్రం హీరో వాళ్ళ నాన్న అడ్డొస్తూ ఉంటాడు. నాన్న అడ్రా మాకు నాన్న అని చెప్పేసి అంటంతో పాపం ఆయన కూడా సర్లే అని చెప్పేసి వెళ్లి బాత్రూమ్ లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు. కాకపోతే పాపం ఆయన అక్కడే నిద్రపోతాడు. నిద్రపోయి బయటికి లేచి చూస్తే షూటింగ్ మొత్తం అయిపోయి ఉంటుంది. ఒరే చెప్పాలి కదరా షూటింగ్ అయిపోయిన తర్వాత తల్లి కొడుకులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులో మన కథలో హీరోయిన్ అయితే ఇంకా ఇంటికి వెళ్లకుండా షూట్ చేస్తూనే ఉంటుంది అనమాట. డాక్యుమెంటరీలో ఎక్కడన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైపోద్ది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు హీరో ఏమంటాడంటే చూడు నువ్వు ఇదే ఊర్లో ఉండటం వల్ల నీకు బయట ప్రపంచం తెలియట్లేదు. డాక్యుమెంటరీ అంటే ఎలాగైనా తీసేయచ్చు, కానీ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక ఎమోషన్ ని క్యారీ చేయాలి, నీకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనడంతో పాపం హీరోయిన్ బాధపడుతుంది. కానీ హీరో చెప్పింది కూడా నిజమే కదా, తను ఇదే ఊర్లో ఉంటూ బయట ప్రపంచం తెలియకుండా బతుకుతుంది కదా, దాన్ని మాత్రం మనసులో పెట్టుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ కలిసి మళ్ళీ షూటింగ్ కి బయటకు వెళ్తారు. అందులోను హీరో రాసుకున్న కథ ఏంటంటే పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత భార్య భర్తలు వృద్ధాప్యంలో ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందని చెప్పేసి మొత్తం షూట్ చేస్తూ ఉంటాడు. అందులోని హీరో వాళ్ళ అమ్మ అయితే యాక్టింగ్ ఎరగదీసేస్తుంది. కాకపోతే వాళ్ళ నాన్నగారికి ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది అనమాట. చూడరా నువ్వు ఎంత సరదాగా చేస్తున్నావు తప్ప సీరియస్ గా చేయట్లేదు, లైఫ్ లో ఏదైనా పని చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానికి హీరోకి ఏంటంటే బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హీరో వాళ్ళ నాన్నకు కూడా ఏంటంటే హీరో మీద నమ్మకం లేదు. అయినా సరే హీరో మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అందులో ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరో దగ్గరికి హీరోయిన్ వచ్చి అంటుంది అనమాట, ఏది ఏమైనా సరే నువ్వు చెప్పిందే కరెక్ట్, ఎందుకంటే మనం ఒకే ప్లేస్ లో ఉంటే మనకి ఈ ప్రపంచం అర్థం కాదు, అప్పుడప్పుడు బయటకు వెళ్ళొస్తుండాలని చెప్పేసి అంటంతో హీరోకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో కొంచెం కోపంగా మాట్లాడాడు కదా అందుకని. ఆ తర్వాత హీరో హీరోయిన్ కి సారీ చెప్తాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి, మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుందాం అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా నవ్వుతూ మాట్లాడతాడు. బేసికల్ గా ఇప్పుడు హీరోకి ఏమో గర్ల్ ఫ్రెండ్ లేదు, హీరోయిన్ కి ఏమో భర్త లేడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి ఉండొచ్చేమో, కాకపోతే ఇంకా ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయాలు చెప్పుకోలేదు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ వీళ్ళు షూటింగ్ కి వెళ్తారు చెరువు పక్కన. కాకపోతే అందులో హీరోకు ఉన్న విగ్ ఏంటంటే ఎగిరి నీళ్ళలో పడిపోతుంది. దాంతో అందరూ దాన్ని పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత ఎలాగోలా విగ్ పట్టుకుంటారు. కాకపోతే అది మొత్తం తడిచిపోవటం వల్ల తలకి అంటుకోదనమాట. దాంతో దాన్ని ఆరబెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంచెం టైం దొరికిద్ది అనమాట వాళ్ళకి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అంతా షూట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నా జీవితంలో నేను ఆనందంగా ఉంది అంటే మాత్రం ఈ షూటింగ్ జరిగిన రోజులేరా, ఎందుకంటే నేను ఒక
ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే నాకు పెళ్లి అవటం వల్ల మొత్తం ఆగిపోయింది. కానీ నీ వల్ల ఈ షూటింగ్ జరిగిన కొన్ని రోజులు మాత్రం నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా జీవితంలో గుర్తుండిపోయే రోజులంటే ఈ షూటింగ్ జరిగిన రోజులే. అందులోనూ నీ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నానంటే నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఒక్క మాట చెప్తాను విను, నువ్వు జీవితంలో నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ అవుతావు. ఎందుకంటే అందరిలాగా నువ్వు డబ్బుల కోసం లేకపోతే ఏదో పని చేసుకుందాం అని చెప్పేసి నువ్వు వెళ్ళలేదు. నీకు నచ్చిన పని ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నావు. సో అలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. నువ్వేం భయపడ మాకు. నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, నీ ఫ్రెండ్స్ ని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే నువ్వు చూసావా, ఏదో పనిలే డబ్బులు సంపాదిద్దామని అనుకోలేదు. నీకు నచ్చిన పని కోసం వెయిట్ చేసావని చెప్పేసి హీరోని వాళ్ళ అమ్మ ఏంటంటే పొగుడుతూ ఉంటుంది, ధైర్యం చెప్తూ ఉంటుంది. హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు అవును కదా అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంటికి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఇంట్లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆవిడ ఏంటంటే డోర్ లోంచి బయటికి రావాలి, కాకపోతే సరిగా రాదు. దాంతో హీరో ఏమంటాడంటే అమ్మా వన్ మోర్ అమ్మా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో యాక్షన్ చెప్తాడు. చూస్తే వాళ్ళ అమ్మేం రాదు. ఏంటని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మగారు చనిపోతుంది అనమాట. ఇది విన్న తర్వాత హీరోకి ఏం అర్థం కాదు, చూస్తున్న నాకే ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి అందరు చుట్టాలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. చూడు అబ్బాయిని అమ్మాయి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి అంటూ ఉంటారనమాట. హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే ఏం అర్థం కాదు. తన భార్య నిన్నటిదాకా నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది కదా అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క మన కథలో హీరోకి అయితే ఏం అర్థం కాదనమాట. తనకంటూ ఈ భూమి మీద తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేది వాళ్ళమ్మ మాత్రమే. అందులోనూ తన షార్ట్ ఫిల్మ్ కోసం తను దాచుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసింది. ఇదంతా ఆలోచించిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదనమాట. ఈ ప్రపంచమే ఒక మీనింగ్ లెస్ అనిపించేసి తనకు అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వెళ్ళి తన బాస్ కి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఆయన కూడా ఫుటేజ్ మొత్తం చూసి తాను కూడా బాధపడతాడు. ఏది ఏమైనా సరే డాక్యుమెంటరీ చాలా బాగా వస్తుందమ్మా, బట్ లాస్ట్ మినిట్ లో ఇలా జరగడం నాకు కూడా బాధగా ఉంది, సరే టెలికాస్ట్ చేస్తా అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇంకొక రోజు షూటింగ్ చేస్తే ఎంత అయిపోతుంది అనమాట. అలాంటి సమయంలో హీరో వాళ్ళ అమ్మ చనిపోయింది. అందులోనూ హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మగారికి శ్రద్ధాంజలి ఘటిస్తారనమాట. అదే కాకుండా హీరోకి ఏంటంటే వాళ్ళ అమ్మ ఇంకా ఇంట్లో ఉన్నట్లు, వాళ్ళ అమ్మగారు తనని పిలిచినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ అమ్మగారికి డైరీ రాసే అలవాటు ఉందన్నమాట. ఆ డైరీ తనకు దొరుకుతుంది. అందులో ఆవిడ ఏం రాస్తుందంటే నా కొడుకు నాకు జీవితంలో ఒక ఆనందాన్ని ఇచ్చాడు. అందులోనూ నా జీవితంలో నేను ఆనందంగా ఉన్న రోజులు ఏంటి అంటే నేను యాక్ట్ చేసిన ఆ కొన్ని రోజులు అని చెప్పేసి ఆవిడ అందులో రాస్తుంది. దానికి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా నవ్వుతాడు కూడా, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయేటప్పుడు ఎంతో ఆనందంగా చనిపోయారు కదా అందుకని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షూటింగ్ చేద్దాం వద్దా అని చెప్పేసి హీరో ఆలోచించుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు లేరు కదా, కేవలం ఒకే ఒక రోజు షూటింగ్ చేయాలన్నమాట. కాకపోతే ఆ డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేస్తారు. అందులోనూ టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీ కాస్త హిట్ అయిపోతుంది. మరి ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఆ డాక్యుమెంటరీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అందులో తన భార్య కనిపిస్తూ ఉంటుంది. తన భార్య ఇంత ఆనందంగా ఉంటుంది తన లైఫ్ లో ఎప్పుడు చూడలేదన్నమాట పెళ్ళైన దగ్గర నుంచి. సో ఏది ఏమైనా సరే పాపం ఆవిడ కూడా ఏదో జీవితంలో సాధించాలనుకుంది. కానీ పెళ్ళైన తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల అన్ని వదిలేసుకొని ఏదో పని చేసుకుంటూ అలా బతికేస్తుంది. కానీ తన కొడుకు మాత్రం ఆ గతి పట్టకూడదని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. మరోవైపు హీరోయిన్ పనిచేస్తున్న ఆ ఛానల్ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ డాక్యుమెంటరీని తానే తీశానని చెప్పేసి నమ్మించి అవార్డు కూడా తానే తీసుకుంటాడు. దాంతో హీరోయిన్ కే బాధ అనిపించేసి తన ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ మసాజ్ చైర్ గాలు ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే మీ అమ్మగారు వచ్చారా, మీ అమ్మగారికి చైర్ కొంటున్నారా అని చెప్పేసి అడిగితే హీరో మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి ఆ మసాజ్ చైర్ అంటే చాలా ఇష్టం, అయినా సరే కొనిపించలేకపోయినని చెప్పేసి తను బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత నేను ఉద్యోగం మానేశాను, అందులో నా కొడుకుని తీసుకొని నేను సిటీ వెళ్ళిపోతాం అనుకుంటున్నానని చెప్పేసి అనడంతో హీరో ఆశ్చర్యపోతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్, ఇదే ఊర్లో ఉంటే మనకేం తెలియదు, కాస్త బయటికి వెళ్తానని తెలుస్తాయి, అందుకని వెళ్ళిపోతున్నానని చెప్పేసి అనడంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఈ షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నాకు ఒక అవార్డు వస్తే తీసుకోవాలని కోరికగా ఉందిరా, ఎందుకంటే నేను ఒక మంచి డాన్సర్ అవుతాం అనుకున్నాను, స్టేజ్ మీద ఎన్నో బహుమతులు తీసుకుందాం అనుకున్నాను, అది నా వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు తీయబోయే షార్ట్ ఫిల్మ్ నేను బాగా యాక్ట్ చేస్తున్నాను కదా, నాకు ఏదైనా అవార్డు వస్తే మాత్రం నా జీవితానికి ఇంకా చాలరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. అదంతా తలుచుకొని హీరో బాధపడుతూ ఉంటాడు. అందులోనూ వాళ్ళ అమ్మగారు లేకపోయేసరికి తానే వంట చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటాడంటే ఇంకా షార్ట్ ఫిల్మ్ ఎంతసేపు తీయడానికి అని చెప్పేసి అంటంతో కొంచెం ఉంది నాన్న అని చెప్పేసి అంటంతో సరే స్టార్ట్ చేయని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ఎలాగైనా సరే అవార్డు రావాలి, వాళ్ళ అమ్మగారి కోరిక నెరవేరాలని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి మాత్రం హీరో దగ్గర డబ్బులు లేవు కదా, అందుకని మొబైల్లో తీస్తూ ఉంటాడు. అంతేకాకుండా యాక్టర్ కూడా రప్పిస్తాడు. కాకపోతే సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరైనా చూస్తే వచ్చింది కెమెరామెన్ అనమాట. సరే ఏంటండి ఇన్ని రోజులు చేసాము, ఈ మాత్రం దానికి నేను వచ్చి చేయలేనా అని చెప్పేసి వచ్చి ఫ్రీగా పనిచేస్తూ
చేస్తూ ఉంటాడు. కెమెరా పెట్టి చూస్తే నిజంగానే హీరో వాళ్ళ అమ్మ తిరిగి ఉంటుంది. అందులోని హీరో కూడా రోల్ కెమెరా యాక్షన్ అని చెప్పి అంటాడు. అందరూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. హీరోకి ఏంటంటే వాళ్ళ అమ్మగారే వచ్చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. బేసికల్ గా అయిపోయింది సీన్, కట్ చెప్పాలి. కాకపోతే హీరో మాత్రం అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంత సమయానికి కట్ చెప్తాడు. అక్కడ నుంచింది ఎవరో కాదు, హీరో వాళ్ళ నాన్న అనమాట. వాళ్ళ అమ్మగారిలా వేషం వేసుకొని తను యాక్ట్ చేస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. అందులోని సినిమాలో ఈ సీన్ మెయిన్ హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కట్ చేస్తే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కొంతకాలానికి హీరో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళ చెల్లెలు హీరో ఇద్దరు కలిసి ఆ సమాధులు నీట్ గా క్లీన్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే, అన్నయ్య నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసావు కానీ ఇంతవరకు నువ్వు ఫెస్టివల్స్ కి పంపించలేదు, నేను పంపించాను, నువ్వేం కంగారు పడకు. అందులోనే నేను నా ఫ్రెండ్ కలిసి జిమ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు, సరే నేను వెళ్తున్నానని చెప్పేసి హీరో వాళ్ళ చెల్లెలు అంటుంది. బేసికల్ గా హీరో ఏమంటాడంటే, లేదు లేదు నా కారులో కూర్చో అని చెప్పేసి అంటాడు. హీరో ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు కోరిక మేరకు తాను కూడా ఏదో పని చేసుకుందాం అని చెప్పేసి టాక్సీ డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే, చెల్లెల్ని కూర్చో నేను డ్రాప్ చేస్తా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కస్టమర్ వచ్చేసి పద అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ చెల్లెలు కూడా సరే వెళ్ళరా అని చెప్పేసి అంటుంది. హీరో కూడా కస్టమర్ ని ఎక్కించుకొని ఒక ప్లేస్ కి వస్తే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. అదే సమయంలో హీరో కారు కి పక్కన ఇంకో కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు. హీరో ఏంటంటే వాళ్ళిద్దరిని చూసి స్టన్ అయిపోతాడు అనమాట. హీరోయిన్ ఏముంది, ఈ ఊరు వదిలేసి పెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంది కదా. కానీ తన భర్త మళ్ళీ తిరిగి రావడం వల్ల ఇదే ఊర్లో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన కొడుకు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరో ఏమనుకుంటాడంటే పలకరిద్దాం అనుకుంటాడు కానీ తాను మాత్రం సైలెంట్ అయిపోయి ముందుకు చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది. చూసిన తర్వాత తాను కూడా పలకరిద్దాం అనుకుంటుంది కానీ పలకరిస్తే పక్కనే ఉన్న తన భర్త ఏమనుకుంటాడు అని చెప్పేసి కొంచెం ఆలోచించి తాను కూడా అలా సైలెంట్ గా చూసి కొంతసేపటికి అలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇల్లంతా చూసుకుంటాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తలుచుకొని బాధపడతాడు. ఇల్లు క్లీన్ చేసుకుంటాడు. మళ్ళీ కూర్చొని స్టోరీ రాయటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే హీరో ప్రస్తుతానికి టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అందులోనూ తను తీసిన షార్ట్ ఫిల్మ్ ని వాళ్ళ చెల్లెలు ఫెస్టివల్ కి పంపించింది. వస్తే మంచి అవకాశం వస్తుంది, వచ్చినా రాకపోయినా ఈ టాక్సీ డ్రైవర్ పని చేసుకుంటూ తన జీవిత లక్ష్యం కోసం పోరాడదామని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా మీకు ఈ సినిమా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైఫ్ లో సక్సెస్ కోసం పరిగెత్తడం కంటే ఆ సక్సెస్ రానప్పుడు కాసేపు ఆగి గ్యాప్ తీసుకొని మన గురించి మనం తెలుసుకోవడం బెటర్ అని నమ్ముతాను. ఎందుకంటే ఇష్టం లేని పనిలో అయిష్టంగా బతకడం కన్నా మనకు నచ్చిన పని కోసం కొంత వెయిట్ చేయడం బెటర్ అని అయితే నేను నమ్ముతాను. అందులోనూ ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూశారు కాబట్టి మిమ్మల్ని నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఒక మంచి అవార్డు తీసుకోవాలని డ్రీమ్ కాబట్టి హీరో ఎలాగోలా కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ ని కంప్లీట్ చేశాడు. మరి మీ అమ్మగారి ఆ నెరవేరని కళ ఏంటి, మీ అమ్మగారి కోరిక ఏంటో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.